Hello everyone, I am Padmini from CRI Women's College working as a lecturer in Computer Science Department. So far, we have discussed the first two topics in Unit 1. Now let us move on to the next topic in this unit, that is nothing but software project management. So, what do you mean by a project? What do you mean by a management? Okay, first we shall discuss about the simple meanings of project and management. Okay, so what is a project? ప్రాజెక్ట్ అంటే ఏంటి అసలు? ప్రాజెక్ట్ అంటే మన ముందు ఏదైతే ఒక వర్క్ ఉందో డెవలప్ చేయడానికి, ఒక టాస్క్ ఉందో ఆ టాస్క్ని మనం ఏమని కన్సిడర్ చేస్తాము అంటే ప్రాజెక్ట్ అని కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏదైతే డెవలప్ చేయాలి అని అనుకుంటున్నామో దాన్ని మనం ఏమంటామంటే ప్రాజెక్ట్ అంటాం ఇన్ ఏ సింప్లెస్ట్ వే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ యూనిట్ పీపీటీ చేయమని ఒక స్టూడెంట్కి అసైన్ చేస్తే, సో ఆ స్టూడెంట్ ముందరున్న ప్రాజెక్ట్ ఏంటి, ముందరున్న టాస్క్ ఏంటి, తను డెవలప్ చేయాలనుకుంటున్న టాస్క్ ఏంటి, ఆ ఫస్ట్ యూనిట్ మొత్తాన్ని పీపీటీ చేయడం, పీపీటీగా డెవలప్ చేయడం. సో దట్ ఈస్ హర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా? ప్రాజెక్ట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ టాస్క్ విచ్ ఈస్ గోయింగ్ టు బి డెవలప్డ్ బై ఏ పర్సన్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ప్రాజెక్ట్ మీన్స్. మరి మేనేజ్మెంట్ అంటే ఏంటమ్మా? సో మేనేజ్మెంట్ అంటే ఇన్ జనరల్ వర్డ్ మీకు మీనింగ్ తెలిసే ఉంటుంది కదా. మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే పర్టికులర్ ఆర్గనైజేషన్, పర్టికులర్ కంపెనీకి ఒక మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు? హూ మేనేజెస్ ఆల్ ద యాక్టివిటీస్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద ఆర్గనైజేషన్ టు డెవలప్ ఎనీ ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఒక సెమినారే జరగాలి, లేదా ఒక కల్చరల్ వీక్ ప్రోగ్రామే జరగాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. అవునా? సో ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు ఏం చేస్తారు? హూ మేనేజెస్ ఆల్ ది యాక్టివిటీస్. సో ఇప్పుడు కల్చరల్ వీక్ అనేది ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని మనం సక్సెస్ఫుల్గా డెవలప్ చేయాలి అంటే దానికి కావాల్సిన మొత్తం రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ముందు గ్యాదర్ చేసుకుని, అంటే ప్రాపర్ ప్లానింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకుని అప్పుడు ప్రాసెసింగ్ అనేది చేస్తాము టు అచీవ్ ద పర్టికులర్ గోల్ ఫర్ సక్సెస్ఫుల్లీ డెవలపింగ్ ది ఎంటైర్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు మనం డెవలప్ చేయాలనుకుంటుంది ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను నా సిస్టంలో. ఓకే, సో దానికి కావాల్సింది ఏంటి అనేది ముందు నేను గ్యాదర్ చేసుకోవాలి. ఆఫ్టర్ గ్యాదరింగ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ which are essential to develop that particular project in my system. సో దాన్ని ఏం చేస్తామంటే నాకు కావాల్సినవి అన్నీ నేను ముందు అరేంజ్ చేసుకుంటాను. ఆఫ్టర్ అరేంజింగ్ ఆల్ ద నెసెసిటీస్ నేను ఏం చేస్తాను అంటే ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ద జాబ్ ప్యాటర్న్ ఆఫ్ అన్ ఐటీ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కెన్ బి సీన్ స్ప్లిట్ ఇంటూ 2 పార్ట్స్. ఏమ్మా, ఒక కంపెనీలో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయించాలి ఒక పర్సన్ చేత అంటే ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ, అంటే ద టోటల్ వర్క్ కెన్ బి స్ప్లిట్ ఇంటూ 2 పార్ట్స్ అనమాట. సో అవి ఏంటి అంటే ఒకటి సాఫ్ట్వేర్ క్రియేషన్, ఇంకొకటి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ముందు నువ్వు ఏదైతే ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలనుకుంటున్నావో ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ అయితే అవసరమో ముందు దాన్ని నువ్వు నీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. అంతేనమ్మా? ఇప్పుడు నువ్వు జావా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలనుకుంటున్నావు నీ సిస్టంలో, అక్కడ మనకి ఏముండాలి? సి సాఫ్ట్వేరు, C++ సాఫ్ట్వేర్ ఉంటే సరిపోతుందా జావా సాఫ్ట్వేర్ రన్ చేయడానికి, ప్రోగ్రామ్ రన్ చేయడానికి? సో జావా సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీగా నీ సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉంటేనే నువ్వు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది ఇన్ దట్ సాఫ్ట్వేర్ సక్సెస్ఫుల్గా రన్ చేయగలవు. అవునా? సో ముందు సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకుంటేనే సరిపోదు, ఆ క్రియేషన్ ఒక్కటే సరిపోదు, అంటే ఇన్స్టలేషన్ ఒక్కటే సరిపోదు. మరి ఏం కావాలి? దాని ప్రాపర్ వేలో మేనేజ్ చేయాలి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ నువ్వు రాయాలనుకుంటున్నావు. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఇన్ ఏ సి లాంగ్వేజ్ రాసేటప్పుడు పర్టికులర్ కోడింగ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఆ ఫార్మాట్ నువ్వు సక్సెస్ఫుల్గా మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. అవునా? సో కంపల్సరీగా ఆ ఫార్మాటే నువ్వు యూజ్ చేయాలి. అంటే ఇన్పుట్ అనేది పర్టికులర్ వేలో నువ్వు రిప్రజెంట్ చేసినప్పుడే దాన్ని సక్సెస్ఫుల్గా నువ్వు కంపైల్ చేయగలవు. అవుట్పుట్ అనేది కూడా నువ్వు నీకు సాటిస్ఫై అయ్యే విధంగా అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వడము జరుగుతుంది. అవునా? సో ఇన్స్టాలేషన్ ఒక్కటే కాదు, నువ్వు దాన్ని ఏ సాఫ్ట్వేర్ని అయితే నీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నావో దాన్ని ప్రాపర్ వేలో నువ్వు మెయింటైన్ కూడా చేయాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు సో నువ్వు ఏదైతే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి అనుకుంటున్నావో దాని పర్టికులర్ కోడింగ్ అనేది రాస్తాము, అది ఇన్ ఏ పర్టికులర్ ఫార్మాట్లో ఉండాలి. సో అప్పుడే కంపైలేషన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగి అవుట్పుట్ అనేది ఎఫిషియెంట్గా రావడం జరుగుతుంది అని చెప్తున్నాను. ఓకేనమ్మా? నెక్స్ట్, సో ఏ ప్రాజెక్ట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ టాస్క్ విచ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సెవెరల్ ఆపరేషన్స్ డన్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఏ గోల్. ఓకే, సో ప్రాజెక్ట్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఒక టాస్క్. ఓకే, సో ఆ టాస్క్ని నువ్వు పెర్ఫామ్ చేయడానికి సెవెరల్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తావు టు అచీవ్ ఏ గోల్. అంతే కదా? ఇప్పుడు ఫస్ట్ యూనిట్ పీపీటీ చేయమని నీకు ఇచ్చాను వర్క్ని. సో ఇచ్చినప్పుడు నువ్వు దానికి కావాల్సినవన్నీ రిసోర్సెస్ అన్నీ అరేంజ్ చేసుకుంటావు. ఆఫ్టర్ దట్ దాన్ని మనం ఏం చేస్తామంటే ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో గోల్ని మనం రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతాం. ఓకే, సో ఇట్ ఈస్ ఏ వెల్ డిఫైన్డ్ టాస్క్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ టాస్క్ విచ్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ సెవెరల్ ఆపరేషన్స్ డన్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఏ గోల్. ఓకే, నువ్వు గోల్ని నువ్వు రీచ్ అవ్వడానికి సెవెరల్ ఆపరేషన్స్ని నువ్వు పెర్ఫామ్ చేస్తేనే అక్కడ ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది నువ్వు ఆ ప్రాజెక్ట్ అనేది నువ్వు డెవలప్ చేయగలవు. ఓకేనా? ఏ ప్రాజెక్ట్ కెన్ బీ క్యారెక్టరైజ్డ్ యాజ్, సో ప్రాజెక్ట్ అనేది మనం సెవెరల్ వేస్లో క్యారెక్టరైజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటి అంటే ఎవ్రీ ప్రాజెక్ట్ మే హ్యావ్ ఏ యూనిక్ అండ్ డిస్టింక్ట్ గోల్. సో ప్రతి ప్రాజెక్ట్కి ఒక యునిక్ గోల్ అనేది ఉంటుంది. నో టూ ప్రాజెక్ట్స్ కెన్ హ్యావ్ ద సేమ్ గోల్. ఓకే, సో ఆ పర్టికులర్ గోల్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్కి యునిక్గా ఉంటుంది అని చెప్తున్నాడు. ప్రాజెక్ట్ ఈజ్ నాట్ రొటీన్ యాక్టివిటీ ఆర్ డే టు డే ఆపరేషన్స్. అంతే కదమ్మా, ప్రాజెక్ట్ని మనం పర్టికులర్ టైంలో స్టార్ట్ చేస్తాము, ఆ గోల్ని రీచ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని మనం ఫినిష్ అయిపోయింది అని చెప్తాం. సో అంతేగాని ఇప్పుడు 6 months టైం ఇచ్చాడు కస్టమర్ మన చేత ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయించడానికి. ఆ 6 months టైం అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ ఎప్పుడైతే నువ్వు సక్సెస్ఫుల్గా డెవలప్ చేసావో అక్కడితో స్టాప్ అయిపోతుంది ఆ ప్రాసెసింగ్ అంతా. మళ్ళీ నువ్వు దాన్ని డెవలప్ చేస్తూ ఉండవు కదా, రీడెవలప్ చేస్తూ ఉండవు కదా. అవునా? సో ఇట్ ఈస్ నాట్ ఎ రొటీన్ యాక్టివిటీ అని చెప్తున్నాడు. ఆర్ డే టు డే ఆపరేషన్స్. నీకు ఎంత టైం పీరియడ్ అయితే పెట్టాడో కస్టమర్ అంత టైం పీరియడ్లో నువ్వు మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికే నువ్వు ఎఫర్ట్ని పెడతావు. ఓకే, అంతేగాని ఇంకా ఎక్సెస్ టైం పీరియడ్ తీసుకుని నువ్వు ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ మళ్ళీ స్టార్టింగ్ నుంచి డెవలప్ చేసుకుంటూ రావు. ఈవెన్ అన్లెస్ ఎప్పటి వరకు అంటే ఇఫ్ దేర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ అకర్డ్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ కమ్స్ విత్ ఏ స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం. అంతే కదమ్మా, ప్రాజెక్ట్ అనేది కమ్స్ విత్ ఏ స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం. ప్రతి ప్రాజెక్ట్కి ఒక స్టార్ట్ టైం అనేది ఉంటుంది, అలాగే ఒక ఎండ్ టైం అనేది ఉంటుంది. ఓకే, సో ప్రాజెక్ట్ ఎండ్స్ వెన్ ఇట్స్ గోల్ ఈజ్ అచీవ్డ్, హెన్స్ ఇట్ ఈస్ ఏ టెంపరరీ ఫేజ్ ఇన్ ద లైఫ్ టైమ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. సో ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో, సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్లో ఏదైతే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ విల్ ఎండ్స్. ఓకే, అండ్ అందుకని హెన్స్ ఇట్ ఈస్ ఏ టెంపరరీ ఫేజ్ అంటున్నాడు. ఓకేనా? సో ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ ఫేజ్. సో ఒక ప్రాజెక్ట్ని నువ్వు డెవలప్ చేసేసిన తర్వాత వేరే ప్రాజెక్ట్ని నువ్వు డెవలప్ చేయడానికి చూస్తావు. సో ఆ ప్రాజెక్ట్ డెవలప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తావు, కానీ అయిపోయిన ప్రాజెక్ట్స్ని నువ్వు మళ్ళీ డెవలప్ చేసుకుంటూ ఉండవు. అవునా? సో అందుకని ఇది టెంపరరీ ఫేజ్ ఇన్ ద లైఫ్ టైమ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ అంటున్నాడు. నెక్స్ట్, ప్రాజెక్ట్ నీడ్స్ adequate resources
ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ నీడ్స్, ప్రాజెక్ట్కి ఏం అవసరమో, నువ్వు ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అంటే, కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా డెవలప్ చేయాలి అంటే నీకు ఏమేం కావాలి? టైం కావాలి, అవునా? మ్యాన్ పవర్ అంటే ఎఫర్ట్ ఎవరైతే పెడతారో, అంటే టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలి. ఒక ప్రాజెక్ట్ మేనేజర్, ఒక డెవలపర్తోనే ఎంటైర్ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయలేము. బై సెవరల్ పర్సన్స్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు డెవలప్ ది ప్రాజెక్ట్ ఇన్ ఎ సక్సెస్ఫుల్ వే. ఓకే, సో మ్యాన్ పవర్ అనేది కంపల్సరీగా కావాలి. అండ్ ఫినాన్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్. ఓకే, సో ఇంత టైం కావాలి, ఇంత కాస్ట్ కావాలి, ఇన్ టీమ్ మెంబర్స్ కావాలి, ఈ మెటీరియల్ కావాలి అనేది, నాకు ఇవన్నీ కూడా రిసోర్సెస్ అనమాట టు డెవలప్ దట్ ప్రాజెక్ట్ అనమాట. అంతేనా? ఇప్పుడు ఫస్ట్ యూనిట్ పీపీటీ చేయని ఇచ్చినప్పుడు నీకు ఏం కావాలి రిసోర్సెస్, అవన్నిటినీ ముందు నువ్వు గ్యాదర్ చేసుకోవాలని చెప్పానా లేదా? సో వాటన్నిటినీ ముందు అవన్నీ ఉంటేనే నువ్వు ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం ఈజీ అవుతుంది అని. ఓకేనమ్మా? నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. చూడండి, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు జనరల్ మనం ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సింప్లెస్ట్ వేలో. మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకుంటున్నాం. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్లో చూసాం కదా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని. సో ఆ లైఫ్ సైకిల్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? 6 ఫేజెస్ ఉన్నాయని చెప్పాం. ఆ 6 ఫేజెస్ ఏంటమ్మా? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అనాలిసిస్ ఫేజ్, డిజైనింగ్ ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్, టెస్టింగ్ ఫేజ్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ మెయింటెనెన్స్ ఫేజ్. సో ఈ ఇన్ని ఫేజెస్లో ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని మనం సక్సెస్ఫుల్గా డెవలప్ చేయగలము. ఒక్కొక్క ఫేజ్ ఒక్కొక్క టీమ్ మెంబర్ చేత పెర్ఫామ్ చేయిస్తాము. వాళ్ళ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ని గ్యాదర్ చేసుకుని ప్రతి దాన్ని లింకప్ చేసుకుంటూ వెళ్తే కంప్లీట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని మనం రీచ్ అయినట్టు, డెవలప్ చేసినట్టు. ఓకేనా? సో a software project is the complete procedure of software development from, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది? ఫ్రమ్, మీ అందరికీ బాగా తెలుసు, ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు కూడా ఏముంటుందని చెప్పాను? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టు టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్, carried out according to the execution methodologies in a specified period of time to achieve intended సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. అంతే కదా, డిఫరెంట్ ఫేజెస్లో మనం ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాము. ఓకే, సో ఏ ఫేజ్ ఎప్పుడు డెవలప్ చేయాలి, ఏ టైం కల్లా డెవలప్ చేసి నాకు ఇచ్చేయాలి అనే ఒక పీరియడ్ లిమిట్ కూడా మనం పెట్టాము అనుకుంటే, ఆ టైం పీరియడ్ లోపల వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని వాళ్ళు డెవలప్ చేసేసి నాకు తిరిగి ఇచ్చేయాలి. ఎవరు? టీమ్ మెంబర్స్. ఎవరికి? ప్రాజెక్ట్ మేనేజర్కి. ఓకేనమ్మా? ఇన్ ఎ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం టు అచీవ్ ఇంటెండెడ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. ఒక సక్సెస్ఫుల్గా మనం అనుకున్నట్టుగా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి ఇవ్వాలి అంటే ఆ 6 ఫేజెస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి బై డిఫరెంట్ పర్సన్స్ చేత. ఓకే, ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక ఫేజ్కి ఈ టైం అని, ఒక ఫేజ్కి ఈ టైం అని, ఒక ఫేజ్కి ఈ టైం అనేది ప్రాజెక్ట్ మేనేజర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఆ ఇచ్చిన టైం పీరియడ్లో ఆ టాస్క్ని వాళ్ళు ఫినిష్ చేసేసి అవుట్పుట్ అనేది రిపోర్ట్ రూపంలో ప్రాజెక్ట్ మేనేజర్కి టీమ్ మెంబర్స్ ఇవ్వాలి. ఓకేనా? నీడ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, ఎందుకని, అసలు ఏ పర్పస్ కోసం మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని మేనేజ్ చేయాలి? మాకు సరే చిన్న ఎగ్జాంపుల్, నువ్వు గనక మేనేజ్ చెయ్యకపోతే ప్రాజెక్ట్ అనేది ఇన్ టైంలో అండ్ అలాగే విత్ ఇన్ ద బడ్జెటెడ్ కాస్ట్లో మనం డెవలప్ చేసి ఇవ్వలేము. ఏంటి మేనేజ్ చెయ్యకపోతే? ఏమి మేనేజ్ చెయ్యకపోతే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అనేది ముందుగానే నేను బిఫోర్ గోయింగ్ టు ద యాక్చువల్ డెవలప్మెంట్ నేను ఏం చేస్తాను అంటే ప్రతిదీ ఎస్టిమేట్ చేసుకుంటున్నాను. అంటే ఈ ప్రాజెక్ట్కి ఎంత టైం పీరియడ్ పడుతుంది కంప్లీట్ చేయడానికి, అలాగే
ఎంత కాస్ట్ పడుతుంది, అలాగే ఎంతమంది నాకు అవసరము అనేది ముందుగానే నేను ఎస్టిమేట్ చేసుకోవాలి. ఇది నా ప్లానింగ్ అప్పుడు నేను వేసుకున్న ఎస్టిమేషన్. సో ఇప్పుడు వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్, సో ఇంప్లిమెంట్ చేస్తున్న టైంలో, ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్న టైంలో నాకు సమ్ టైం పీరియడ్ అనేది కాస్ట్ అవనివ్వండి, టీమ్ మెంబర్స్ అవ్వండి, కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా నేను ఎస్టిమేట్ చేసుకున్న దాని ప్రకారమే జరుగుతుంది అని 100% మనం చెప్పలేం, అష్యూరెన్స్ ఇవ్వలేం డెవలపర్కి. ఎవరు? ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే, సో వీడు ప్రతిదీ వేసుకున్న ప్లాన్ ప్రకారం సమ్ లిటిల్ మోడిఫికేషన్స్తో యాక్చువల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మొత్తాన్ని నేను డెవలప్ చేసేసి ఇవ్వాలి అని నేను అనుకున్నప్పుడు, ప్రాజెక్ట్ మేనేజర్ అనుకున్నప్పుడు, వీడు ప్రతి టీమ్ మెంబర్కి ఏ వర్క్ని అయితే అసైన్ చేశానో ఆ వర్క్ని వాళ్ళు ఎలా డెవలప్ చేస్తున్నారు, ప్రాసెసింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. అదర్వైజ్ లేకపోతే ఏమవుతుంది, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు టైం పీరియడ్లో వాడు వచ్చి ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వర్క్ని స్టార్ట్ చేస్తే అవుట్పుట్ అనేది నాకు ఎఫిషియెంట్గా ఉండదు. ఓకే, సో కాబట్టి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని మనం ఖచ్చితంగా మేనేజ్ చేయాలి. ఎవరు మేనేజ్ చేస్తారు అంటే ప్రాజెక్ట్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు. మేనేజర్స్ మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, హీ మేనేజెస్ ఆల్ ది యాక్టివిటీస్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని. అలా గనక మనం మేనేజ్ చేయకపోతే, అంటే నువ్వు ఈ టైం పీరియడ్లో కల్లా ఫినిష్ చేసేయాలి, ఈ రిసోర్సెస్ నువ్వు తీసుకుని అవుట్పుట్ నాకు ప్రొడ్యూస్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను ఖచ్చితంగా చెప్పనప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్క్ చేసి నాకు అవుట్పుట్ అనేది నాకు కావాల్సినట్టుగా ఇవ్వడంలో వాళ్ళు కంప్లీట్ ఫెయిల్ అవుతారు. ఓకే, సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఈజ్ సెట్ టు బి అన్ ఇంటాంజిబుల్ ప్రోడక్ట్. అమ్మ, ఇంటాంజిబుల్ అంటే ఏంటంటే నాట్ టు బి టచ్. సో మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం డెఫినేషన్స్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో సింపుల్గా చెప్పాలి అంటే వాట్ వీ కాంట్ టచ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ అంటాం, అవునా? సో సాఫ్ట్వేర్ ఈజ్ సెట్ టు బి అన్ ఇంటాంజిబుల్ ప్రోడక్ట్. మనం ముట్టుకోము ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ all new streams in world business and there is very little experience in building software products. ఓకే, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ నువ్వు ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నావో దాన్ని డిఫరెంట్ ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పాను. సో అలా డిఫరెంట్ ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేయడం వలన మనకు ప్రతి ఫేజ్లోనూ చివర రివ్యూ అనేది కండక్ట్ చేయడం వలన, లేదా రిస్క్ అనాలిసిస్ ఫేజ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం వలన మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ పర్టికులర్ ఫేజ్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో సో వాళ్ళ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది కస్టమర్కి చూపించడం వల్ల సాటిస్ఫై అయ్యాడా లేదా అనేది తెలుస్తుంది. సో దట్ సాటిస్ఫై అవ్వకపోతే అక్కడ ప్రాబ్లం అనేది అక్కడ అవ్వబట్టే ప్రోడక్ట్ ఇలా అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది, సో ఈ అవుట్పుట్ సాటిస్ఫై అవ్వలేదు కస్టమర్ అనేవాడు అని. ఓకే, సో ఏంటి ఒకవేళ ప్రాబ్లం కనుక అక్కడైతే దానికి ఇమీడియట్ కరెక్షన్స్ అనేవి మనం అప్లై చేసి మోడిఫికేషన్స్ అనేవి తిరిగి ఇంప్లిమెంట్ చేసి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, మోస్ట్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఆర్ టైలర్ మేడ్ టు ఫిట్ క్లయింట్స్ రిక్వైర్మెంట్స్. సో నువ్వు డెవలప్ చేసేది ఏ సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్ అయినా, మనకు సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఏమని చెప్పాను నేను, స్మాల్ సైజు ప్రాజెక్ట్స్ ఉంటాయి, మీడియం సైజు ప్రాజెక్ట్స్ ఉంటాయి, అండ్ అలాగే కాంప్లెక్స్ సైజు ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, అవునా? సో నువ్వు ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అయినా డెవలప్ చేయి. సో ఆ ప్రాజెక్ట్ షుడ్ బి మేడ్ టు ఫిట్ క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ అని. సో క్లయింట్కి నచ్చినట్టుగా, కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా మాత్రమే నువ్వు ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి కస్టమర్కి ఇవ్వాలి. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ ద అండర్లైన్ టెక్నాలజీ చేంజెస్ and advances so frequently and rapidly that experience of one product may not be applied to the other one. అంతే కదమ్మా. సో ఒక ప్రాజెక్ట్
ఏదైతే మనం డెవలప్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్కి ఏ మెథడ్స్ని అయితే మనం అప్లై చేసామో దట్ విల్ నాట్ బి అప్లైడ్ టు ది అదర్ ప్రాజెక్ట్, అంతే కదా. సో ఒక ప్రాజెక్ట్కి నువ్వు ఏ మెథడ్స్ అయితే యూస్ చేసి డెవలప్ చేసావో అనదర్ ప్రాజెక్ట్కి అవే మెథడ్స్ యూస్ చేస్తావా? సో నో టూ ప్రాజెక్ట్స్ కెన్ బి డెవలప్డ్ ఇన్ ఎ సిమిలర్ వే. ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్కి యూనిక్ గోల్ ఉంటుంది కాబట్టి సో టు అచీవ్ దట్ గోల్ సమ్ ఇండివిజువల్ మెథడ్స్ will be applied for developing that individual project. All such business and environmental constraints bring risk in software development. Hence, it is essential to manage software projects efficiently. ఓకే, సో నువ్వు ఒక ప్రాజెక్ట్ని ఏ విధంగా అయితే డెవలప్ చేసావో, ఏ మెథడ్స్ని అయితే యూస్ చేసి డెవలప్ చేసావో అవే మెథడ్స్ని ఇంకొక ప్రాజెక్ట్ కూడా నువ్వు డెవలప్ చేస్తున్నావు అని అనుకుందాం. అయితే ఈ ప్రాజెక్ట్ వేరు, ఫస్ట్ ప్రాజెక్ట్ వేరు, సెకండ్ ప్రాజెక్ట్ వేరు. సో ఈ ప్రాజెక్ట్కి ఉండే డెవలప్మెంట్ ఆ ప్రాజెక్ట్కి మనం అప్లై చేసిన మెథడ్స్ ద్వారా పెర్ఫామ్ చేసాం, ఇంప్లిమెంట్ చేస్తాం. మళ్ళీ అవే మెథడ్స్ తీసుకొచ్చి నువ్వు వేరే అదర్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి కూడా ఇంప్లిమెంట్ చేసావు అనుకోండి, అక్కడ మనకి రిస్క్ అక్కర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అని చెప్తున్నారు. అందుకనే ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ మనం ఇండివిజువల్గా మేనేజ్ చేయాలి బై ది ప్రాజెక్ట్ మేనేజర్ టు గివ్ ద ఎఫిషియంట్ అవుట్పుట్ టు ది కస్టమర్. ఓకే, సో ఈ స్మాల్ డయాగ్రామ్ చూడండి. It explains the need of software project management. సో ఇక్కడ చూడండమ్మా, టైం, కాస్ట్, క్వాలిటీ. ఓకే, సో మధ్యలో ఏముంది ఇక్కడ? స్కోప్. అంటే స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కెన్ బి డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ దీస్ 3 ఫ్యాక్టర్స్. ఓకే, స్కోప్ అంటే ఏంటి అసలు? రేంజ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టైం అనే ఫ్యాక్టర్ తీసుకుంటే ఇదేంటంటే కస్టమర్ ఇచ్చిన టైం పీరియడ్లో మన సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి ఇవ్వడం. దట్ మీన్స్ దట్ కాస్ట్ ఏంటి? కస్టమర్ ఇచ్చిన బడ్జెటెడ్ కాస్ట్లోనే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి ఇవ్వటం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏంటిది? క్వాలిటీ. క్వాలిటీ అంటే క్వాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఎలా ఉంది, కస్టమర్ని సాటిస్ఫై చేసేలా ఉందా లేదా అనేది డిటర్మైన్ చేసేది ఇది క్వాలిటీ. నువ్వు ఏ ఫ్యాక్టర్ని తీసుకున్నా, ఏ ఫ్యాక్టర్లో ప్రాబ్లం అక్కరైనా దాని యొక్క ఇంపాక్ట్ అనేది అదర్ 2 ఫ్యాక్టర్స్ మీద పడుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, టైం అనే ఒక ఫ్యాక్టర్. ఈ టైం అనే దాని మీద అంటే ఇచ్చిన టైం పీరియడ్లో నేను సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి ఇవ్వలేకపోతే అంటే సమ్ ప్రాబ్లం అనేది అక్కరైంది. సో ఎప్పుడైతే ప్రాబ్లం అనేది అక్కరవుతుందో, టైం అనేది ఇచ్చిన టైం పీరియడ్ లోపలే నేను ఫినిష్ చేసి ఇవ్వలేకపోతున్నానో దాని యొక్క ఇంపాక్ట్ అనేది అదర్ 2 ఫ్యాక్టర్స్ మీద పడుతుంది. అదర్ 2 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇక్కడ? కాస్ట్ ఒకటి, క్వాలిటీ ఒకటి. కాస్ట్ అంటే ఏంటి? నువ్వు ఇచ్చిన టైం పీరియడ్లో డెవలప్ చేసి ఇవ్వలేకపోతున్నావు అంటే ఎక్స్ట్రా టైం పీరియడ్ అనేది నువ్వు తీసుకుంటున్నావు ఫర్ డెవలపింగ్ ద యాక్చువల్ ప్రోడక్ట్. సో నువ్వు ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకుని డెవలప్ చేస్తున్నావు కాబట్టి ఆటోమేటికల్గా అక్కడ ఎక్స్ట్రా కాస్ట్ అనేది కూడా నువ్వు ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ అలాగే అంతే కదమ్మా, టైం అనేది ఎక్కువ పడుతున్నావు. 6 months టైం పీరియడ్ ఇచ్చాడు, ఆ 6 monthsలో నువ్వు డెవలప్ చేసి ఇవ్వలేకపోయావు, ఇంకా 2 months టైం పడుతుంది అని. ఆ 2 months నీ అంతా నువ్వే డెవలప్ చేసేస్తావా? మళ్ళీ ఆ వర్క్ని మళ్ళీ ఎవరికి అసైన్ చేస్తావు? టీమ్ మెంబర్కి అసైన్ చేస్తావు. సో వాళ్ళకి మళ్ళీ అడిషనల్గా నేను శాలరీస్ అనేది ఇవ్వాలా లేదా? సో కాస్ట్ అనేది అక్కడ పడుతుందా లేదా? అండ్ వాళ్ళకి మాత్రమే కాదు, నేను ఏమేమి రిసోర్సెస్ నాకు అవసరం అవుతాయి వాటన్నిటిని నేను మళ్ళీ
యూస్ చేసుకోవడానికి మనం ఎక్స్ట్రా కాస్ట్ అనేది అప్లై చేయాలి. నెక్స్ట్ అనదర్ ఫ్యాక్టర్ ఈజ్ క్వాలిటీ. నువ్వు ఇచ్చిన టైం పీరియడ్లో డెవలప్ చేసి ఇవ్వలేకపోయావు అంటే అక్కడ క్వాలిటీ అనేది సాటిస్ఫై చేయనట్లే కదా కస్టమర్కి. ఓకేనా? సో అది సో టోటల్ ప్రాజెక్ట్ యొక్క స్కోప్ అనేది విల్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ దీస్ 3 ఫ్యాక్టర్స్. సో మనం ఏ ఫ్యాక్టర్లో ప్రాబ్లం వచ్చినా దాని యొక్క ఇంపాక్ట్ అనేది అదర్ 2 ఫ్యాక్టర్స్ మీద పడుతుంది అని చెప్తున్నాం. ఓకే, the image above shows a triple constraints for software projects. It is essential part of software organization to deliver quality product keeping the cost. సో ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని ఆర్గనైజేషన్ నుంచి డెలివర్ చేయాలి కస్టమర్కి అంటే కీపింగ్ ద కాస్ట్ విత్ ఇన్ ద క్లయింట్స్ బడ్జెట్ కన్స్ట్రెయింట్ అండ్ డెలివర్ ద ప్రాజెక్ట్ యాజ్ పర్ షెడ్యూల్డ్. వాడు ఇచ్చిన టైం పీరియడ్ లోపలే వాడు ఇచ్చిన బడ్జెటెడ్ కాస్ట్లోనే మనం గనక డెవలప్ చేసి ఇచ్చినట్లయితే అప్పుడు మనకి ఇంకొక ప్రాజెక్ట్ అనేది మన ఆర్గనైజేషన్ ద్వారా డెవలప్ చేయించడానికి దే ఆర్ ఇంట్రెస్టెడ్. దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. అంతే కదా, సెవరల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ which may impact this triple constraint triangle. Any of 3 factor can severely impact the other 2. Okay, మనం చెప్పుకున్నాం కదా. Therefore, software project management is essential to incorporate user requirements along with budget and time constraints. సో అందుకోసమే ఇట్లాగా ఏ ఒక్క దాంట్లో ప్రాబ్లం వచ్చినా మిగతా 2 ఫ్యాక్టర్స్ మీద దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి మనం ప్రాజెక్ట్ని రైట్ వేలో మేనేజ్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫేజ్ నుంచి ఎండింగ్ ఫేజ్ వరకు ప్రతి ఫేజ్లోనూ నేను ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాళ్ళు కంపల్సరీగా మేనేజ్ చేయాలి కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది. సో దట్ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమైనా అక్కరైనా మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వన్స్ ఐడెంటిఫికేషన్ ఈజీ అయినప్పుడు ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా డెవలప్మెంట్ కూడా చేయొచ్చు బై రెక్టిఫైయింగ్ దోస్ ఎర్రర్స్. ఓకే, అలాంగ్ విత్ బడ్జెట్ అండ్ టైం కన్స్ట్రెయింట్స్. సో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్. సో ఇప్పటి వరకు మేనేజ్ చెయ్యాలి, ప్రాజెక్ట్ని మేనేజ్ చేయకపోతే ఏమవుతుందో చూసాం. సో ఇప్పుడు ఏంటంటే సో అదంతా మేనేజ్ చేసేవాళ్ళు ఎవరు అంటే మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ అన్న. సో ఇప్పుడు అతని గురించి తెలుసుకుంటున్నాం. సో ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ ఏ పర్సన్ who undertakes the responsibility of executing the software project. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అనే వాళ్ళు ఎవరు అంటే ఒక పర్సన్ who undertakes the full responsibility of executing the software project. ప్రతిదీ ఫేస్ టు ఫేస్ ఏ యాక్టివిటీస్ అయితే పెర్ఫామ్ చేస్తున్నారో టీమ్ మెంబర్స్ వాళ్ళందరూ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా, ఇన్ టైంలో ఫినిష్ చేస్తున్నారా లేదా, అవుట్పుట్ అనేది నాకు సాటిస్ఫై అయ్యే విధంగా వచ్చిందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే ప్రాజెక్ట్ మేనేజర్ది. ఓకేనా? సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ థరోలీ అవేర్ ఆఫ్ all the phases of SDLC that the software would go through. సో ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని 6 ఫేజెస్లో డెవలప్ చేసుకుంటూ వెళ్తామో ఆ ప్రతి 6 ఫేజ్తోనూ ఇంటరాక్ట్ అవ్వాలి ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు. అదర్వైజ్ ఏ ఒక్క ఫేజ్తో వాడు ఇంటరాక్ట్ అవ్వకపోయినా మళ్ళీ అక్కడ ఏమవుతుంది అంటే దాని ప్రాపర్ వేలో మేనేజ్ చేయని వాళ్ళం అవుతాం. అంటే టైం అనేది ఎక్స్ట్రా టైం పెట్టి అలాగే కాస్ట్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి కానీ మనం ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయలేం. అలా జరగకుండా ఉండడానికి ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటి అంటే ఏ ఫేజెస్లో అయితే ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ డెవలప్ అవుతుందో ప్రతి ఫేజ్ చివర వచ్చిన అవుట్పుట్తో ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఇంటరాక్ట్ అవ్వాలి. ఆ ప్రతిదీ వాడికి నచ్చినట్టుగా ఉందా లేదా, అంటే కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా ఉందా లేదా అనేది ఫస్ట్ వీడు చెక్ చేసిన తర్వాత అప్పుడు కస్టమర్కి ఇవ్వాలి. ఓకే,
Project manager may never directly involve in producing the end product, but he controls and manages the activities involved in production. సో ఈ ప్రాజెక్ట్ మేనేజరే ప్రతిదీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పాం. బట్ ఏంటి అంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడు. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేది ఎవరమ్మా ఇక్కడ? టీమ్ మెంబర్స్. ఓకే, సో he directly involving, he may never directly involve in producing the end product, but he controls. బట్ కానీ ఏం చేస్తాడు? డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా వీడు ఏం చేస్తాడు అంటే he controls, ఎప్పటికప్పుడు కంట్రోలింగ్ ఆల్ ద యాక్టివిటీస్ అనమాట ఇన్ ప్రొడక్షన్. ఓకే, a production manager closely monitors the development process, prepares and executes various plans, arranges necessary and adequate resources, maintains communication among all team members in order to address issues of cost, budget, resources, time, quality, and customer satisfaction. సో ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు క్లోజ్లీ మానిటర్స్. సో ప్రతి ఫేజ్తోనూ ఇంటరాక్ట్ అవ్వాలి. సో దట్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఎక్కడి వరకు జరిగింది, ఇంకా ఎంత జరగాల్సి ఉంటుంది, కావాల్సిన టాస్క్ కంప్లీషన్ కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఉన్నాయా లేదా, లేకపోతే అరేంజ్మెంట్స్ అన్నీ చేయటము. సో టీమ్ మెంబర్ కమ్యూనికేషన్ ఎలా ఉంది, కోఆర్డినేషన్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు. ఓకే, లెట్ us see few responsibilities that a project manager shoulders. సో వీడికున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వీడి మొత్తం ఫుల్ రెస్పాన్సిబిలిటీ వీడే తీసుకుంటాడు అని చెప్పాం. సో అసలు ఏమిటి ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి అంటే లెట్ us see few. మేనేజింగ్ పీపుల్ అండ్ మేనేజింగ్ ప్రాజెక్ట్. ఓకే, మేనేజింగ్ పీపుల్ అంటే ఎవరు ఇక్కడ? టీమ్ మెంబర్స్. ఎవరు ఎఫర్ట్ పడుతుంది ఇక్కడ? టీమ్ మెంబర్స్. సో వాళ్ళ ఎఫర్ట్ని వాళ్ళు కంప్లీట్గా పెట్టకపోతే నాకు సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది రాకపోవచ్చు. ఓకే, యాక్ట్ యాజ్ ప్రాజెక్ట్ లీడర్. ఎవరు ఇక్కడ యాక్ట్ యాజ్ ప్రాజెక్ట్ లీడర్? ప్రాజెక్ట్ మేనేజర్ కెన్ యాక్ట్ యాజ్ ఏ ప్రాజెక్ట్ లీడర్. ఓకే, మేనేజింగ్ హ్యూమన్ రిసోర్సెస్. సో ఎవరెవరినైతే నేను అపాయింట్ చేశానో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి వాళ్ళందరికీ నేను కరెక్ట్ వేలో ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ అలాగే ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఇవ్వాలి. ఇన్పుట్ అనమాట, నథింగ్ బట్. సో అప్పుడు ప్రతిదీ నేను మేనేజ్ చేసినప్పుడే వాళ్ళు నాకు కరెక్ట్ అవుట్పుట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సెట్టింగ్ అప్ రిపోర్టింగ్ హైరార్కీ ఎట్సెట్రా. సో వీళ్ళకి ఏదైతే వర్క్ని అసైన్ చేశానో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్లో 5 టీమ్ మెంబర్స్ అపాయింట్ అయ్యారు. సో ఆ 5 టీమ్ మెంబర్స్ వర్క్ అసైన్ చేశాను. వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్లీ మెన్షన్ చేశాను. సో ఇచ్చిన వర్క్ అనేది ప్రాసెసింగ్ చేసి నాకు అవుట్పుట్ అనేది ఇవ్వాలి, ప్రాజెక్ట్ మేనేజర్కి ఇవ్వాలి. సో దట్ ఐ విల్ చెక్ ఆల్ ది output that is produced from the particular team member. ఓకే, సో ఈ విధంగా పీపుల్ని మేనేజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మేనేజింగ్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ని పీపుల్ని మేనేజ్ చేస్తే సరిపోదు, ఎంటైర్ ప్రాజెక్ట్ని కూడా మేనేజ్ చేయాలి ప్రాజెక్ట్ మేనేజర్ అనే అతను. సో ఫస్ట్ ఏంటి అంటే డిఫైనింగ్ అండ్ సెట్టింగ్ అప్ ప్రాజెక్ట్ స్కోప్. సో ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. అకార్డింగ్ టు దట్ వీ కెన్ ప్లాన్ ద షెడ్యూల్ అన్నమాట. మేనేజింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్. సో ఏమేమి యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాం ఆ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా మనం ప్రాపర్ వేలో మేనేజ్ చేయాలి. మానిటరింగ్ ప్రోగ్రెస్ అండ్ పెర్ఫార్మెన్స్. సో ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు టాస్క్ అయిపోయిన తర్వాత ఒక టాస్క్ మధ్యలో అవుట్పుట్ ఏదైతే జనరేట్ అవుతుందో ప్రీవియస్ టాస్క్ నుంచి దాన్ని నేను కంప్లీట్గా మానిటర్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే రిస్క్ అనాలిసిస్ అట్ ఎవ్రీ ఫేజ్. ప్రతి ఫేజ్ అయిన తర్వాత రిస్క్ అనాలిసిస్ అనేవి ఒక ఫేజ్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి. సో దట్ ఏమవుతుంది అంటే రిస్క్ అనేది ఆ పర్టికులర్ ఫేజ్లో అక్కడ ఉందా లేదా అనేది నేను ఐడెంటిఫై చేయగలను. ఒకవేళ ఉంటే టేక్ నెససరీ స్టెప్ టు అవాయిడ్ ఆర్ కమ్ అవుట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకవేళ ప్రాబ్లం కనుక అక్కడైతే
మనం ఏం చేయాలి అంటే నెసరీ స్టెప్ అనేది తీసుకుని దాన్ని వెంటనే కరెక్షన్ కనుక చేసేసినట్లయితే విత్ ఇన్ ద టైంలోనే అండ్ విత్ ఇన్ ద బడ్జెటెడ్ కాస్ట్లోనే నేను ప్రాజెక్ట్ని డెవలప్ చేసి ఇవ్వగలను. ఓకే, సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్. సో డిఫరెంట్ యాక్టివిటీస్ని ఈ ప్రాజెక్ట్ మేనేజరు ఏం చేస్తాడు అంటే హూ ఆర్ పెర్ఫార్మింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్. సో యాక్టివిటీస్ అన్నిటినీ ప్రాపర్ వేలో మేనేజ్ చేసేవాడు ప్రాజెక్ట్ మేనేజర్. సో ఏమిటి ఆ యాక్టివిటీస్ అంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంప్రైజెస్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ కంటైన్స్ ప్లానింగ్ ఆఫ్ ప్రాజెక్ట్. అంతే కదమ్మా, ఫస్ట్ మనం ఏం చేస్తాము, ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ప్లానింగ్ అనేది ముందుగా మనం వేసుకోవాలి. సో అకార్డింగ్ టు ద ప్లానింగ్ ప్రతి టాస్క్ డెవలప్ అవుతుందా లేదా అనేది మానిటర్ చేసుకోవాలి. అండ్ అలాగే డిసైడింగ్ స్కోప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్ ఇన్ వేరియస్ టర్మ్స్, షెడ్యూలింగ్ ఆఫ్ టాస్క్ అండ్ ఈవెంట్స్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇలా ప్రతి దాన్ని నేను ఎస్టిమేట్ చేయాలంటే టైం ఎంత పడుతుంది, కాస్ట్ ఎంత పడుతుంది, అండ్ అలాగే ఎంతమంది టీమ్ మెంబర్స్ చేత నేను ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయించగలను అనేది ప్రతిదీ కూడా ప్లానింగ్లోనే వస్తాయి అన్నమాట. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ మే ఇంక్లూడ్, సో అదే చెప్తున్నాడు, ఫస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ ప్లానింగ్, నెక్స్ట్ స్కోప్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ప్లానింగ్. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఈజ్ ఏ టాస్క్. ఇది కూడా ఒక టాస్కే కదా, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది ఒక టాస్కే కదా, అలాగే ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది కూడా ఒక టాస్కే విచ్ ఈస్ పెర్ఫార్మ్డ్ బిఫోర్ ది ప్రొడక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ యాక్చువల్లీ స్టార్ట్స్. అంతే కదమ్మా. సో ఏదైతే యాక్చువల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్ చేయబోతున్నామో దానికి ముందర ఏదైతే ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తున్నామో ఆ టాస్క్నే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ దేర్ ఫర్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్షన్ బట్ ఇన్వాల్వ్స్ నో కాంక్రీట్ యాక్టివిటీ దట్ హ్యాస్ ఎనీ డైరెక్షన్ కనెక్షన్ విత్ సాఫ్ట్వేర్ ప్రొడక్షన్. Rather, it is a set of multiple processes which facilitates software production. అవునా? సో సాఫ్ట్వేర్ ప్లానింగ్ ఒక్కటే సరిపోదు, ప్లానింగ్లో మొత్తం అన్నీ మనం ఎస్టిమేట్ చేసుకుంటాం. ఆ ఎస్టిమేట్ చేసుకున్నట్టుగా ప్రతి సబ్ టాస్క్, ప్రతి ఫేజ్ కూడా డెవలప్ అవుతుందా లేదా అనేది కరెక్ట్గా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇదంతా కూడా ఎవరు చేస్తారు అంటే ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తాడు. సో ప్రాజెక్ట్ ప్లానింగ్ మే ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. ఒకటి స్కోప్ మేనేజ్మెంట్. స్కోప్ మేనేజ్మెంట్ ఏంటి అంటే ఇట్ డిఫైన్స్ ద స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్. స్కోప్ అంటే ఏం చెప్పాను, రేంజ్. అసలు నువ్వు ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నావు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని నువ్వు ఏ పర్పస్ కోసం డెవలప్ చేస్తున్నావు, ఏ టైప్ ఆఫ్ కస్టమర్కి నువ్వు డెవలప్ చేసిస్తున్నావు, దాంతో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ఇంక్లూడ్స్ ఆల్ ద యాక్టివిటీస్ ప్రాసెస్ నీడ్ టు బీ డన్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ డెలివరబుల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. అంతే కదా, నువ్వు ఏదైతే టాస్క్ని డెవలప్ చేస్తున్నావో దాన్ని ఎఫిషియెంట్గా డెవలప్ చేసినప్పుడే ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది డెలివరీ చేయగలవు కస్టమర్కి. అండ్ ఒక ఫేజ్ తర్వాత ఒక ఫేజ్, ఒక ఫేజ్ తర్వాత ఒక ఫేజ్ అనేది మనం పెర్ఫామ్ చేయాలి. ఒక ఆర్డర్ ప్రకారం మనం పెర్ఫామ్ చేసినట్లయితే యాక్చువల్ ప్రోడక్ట్ ఏదైతే డెవలప్ చేస్తున్నామో అది సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. స్కోప్ మేనేజ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఎసెన్షియల్ బికాస్ ఎందుకు అంటే ఇట్ క్రియేట్స్ బౌండరీస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బై క్లియర్లీ డిఫైనింగ్ what would be done in the project and what would not be done in the project. సో ఇలా మనం మేనేజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏం తెలుస్తుంది అంటే ప్రాజెక్ట్లో ఇప్పటి వరకు మనం ఏం చేసాము, అసలు ఏం చెయ్యాలి, ఎంతవరకు జరిగింది, ఏం చేయకూడదు, అసలు ఏమేమి స్టెప్స్ తీసుకోకూడదు, ఒకవేళ ఆ స్టెప్స్ తీసుకుంటే మనకి టైము అలాగే కాస్ట్ ఇవన్నీ కూడా ఇచ్చిన టైము ఇచ్చిన కాస్ట్లోనే మనం డెవలప్ చేసి ఇవ్వలేకపోతామో అటువంటి స్టెప్స్ అన్నిటిని మనం ఇగ్నోర్ చేయాలి. వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. ఆ పర్పస్ కోసం మనం ప్రాజెక్ట్ని మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దిస్ మేక్స్
project to contain limited and quantifiable tasks. సో ఎలా ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని మనకు తెలిసినప్పుడు సో చెయ్యాలి అనుకున్న టాస్క్ అన్నిటినీ కూడా ప్రాపర్ వేలో కనుక మనం ఒక ఆర్డర్ వైజ్ కనుక మనం పెర్ఫామ్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా మన ప్రాజెక్ట్ని 100% డెవలప్ చేయగలం. విచ్ కెన్ ఈజీలీ బీ డాక్యుమెంటెడ్ అండ్ ఇన్ టర్న్ అవాయిడ్స్ కాస్ట్ అండ్ టైం ఓవర్. అంతే కదా. సో నువ్వు ఏది కరెక్ట్గా అవసరం అని అనుకుంటావు వాటిల్నే నువ్వు కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు నీకు అక్కడ టైము కాస్ట్ అనేది ఎలా ఎక్కువ పడుతుంది, అవునా కదా. ఓకే. సో అందుకని సో ప్రాజెక్ట్ సో స్కోప్ అనేది మనం కరెక్ట్ వేలో మేనేజ్ చేయాలి అని. ఓకే. సో మరి నెక్స్ట్ ఏంటి అంటే ప్రాజెక్ట్ ఎస్టిమేషన్. సో ఎస్టిమేట్ చేయాలి. ఏమేమి ఎస్టిమేట్ చేయాలి? మెయిన్లీ దెర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్. ఏంటంటే సైజు, ఎఫర్ట్, టైము అండ్ కాస్ట్. ఓకే. సో సాఫ్ట్వేర్ సైజ్ని మనం ఎస్టిమేట్ చేయాలి. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఎంత ఎఫర్ట్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని నేను ఎస్టిమేట్ చేయాలి. అండ్ అలాగే ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి ఎంత టైం అయితే పడుతుందో ఆ టైంని నేను ఎస్టిమేట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి ఎంత కాస్ట్ అయితే పడుతుందో ఆ కాస్ట్ని నేను ఎస్టిమేట్ చేయాలి. సో ఈ 4 ఫ్యాక్టర్స్ని నేను ఎస్టిమేట్ చేయాలి ముందుగానే బిఫోర్ గోయింగ్ టు బి యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్. For an effective management, accurate estimation of various measures is a must. With correct estimation, managers can manage and control the project more efficiently and effective. నువ్వు ముందుగానే ఇవేమి ఎస్టిమేట్ చేయకుండా ప్రాజెక్ట్ యాక్చువల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తావు అనుకోండి, అక్కడ వాళ్ళు టీమ్ మెంబర్స్ సమ్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారనుకోండి. సో ఆ టైం పీరియడ్ వాడిచ్చిన కాస్ట్లోనే నేను డెవలప్ చేసి ఇవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి అనేది నేను ఐడెంటిఫై చేయలేను. సో నేను ముందుగానే ప్రతిదీ ప్లాన్ వేసుకోవడం వలన నా ప్లాన్ ప్రకారం ప్రతి టీమ్ మెంబరు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని వాళ్ళు డెవలప్ చేసి ఇస్తున్నారా లేదా, ఇవ్వలేకపోతే ఏంటి ప్రాబ్లమ్ ఏంటి అనేది నేను వెంటనే అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. విత్ కరెక్ట్ ఎస్టిమేషన్ మేనేజర్స్ కెన్ మేనేజ్ అండ్ కంట్రోల్ ద ప్రాజెక్ట్ మోర్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. ఓకే. సో కరెక్ట్ ఎస్టిమేషన్ వేయటం వలన మేనేజర్స్ అనేవాళ్ళు కరెక్ట్ వేలో ప్రతి యాక్టివిటీని మేనేజ్ చేసి టోటల్ ప్రాజెక్ట్ని కంట్రోల్ చేసి డెలివరీ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది సక్సెస్ అయ్యేలా చూస్తారు. సో ఫస్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ సైజ్ ఎస్టిమేషన్. సో సాఫ్ట్వేర్ సైజ్ మే బీ ఎస్టిమేటెడ్ ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేఎల్ఓసి. కేఎల్ఓసి ఏంటంటే కిలో లైన్స్ ఆఫ్ కోడ్ అనమాట దాని ఫుల్ ఫామ్, ఆర్ బై క్యాలిక్యులేటింగ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్ పాయింట్స్ ఇన్ ద సాఫ్ట్వేర్. మా ఫంక్షన్ పాయింట్ అంటే ఏమీ లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ యూనిట్ ఆఫ్ మెజర్ లైక్ సెంటీమీటర్స్, కిలోమీటర్స్, మిల్లీమీటర్స్, పౌండ్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో గ్రామ్స్, కిలోగ్రామ్స్, అదేంటి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ కదా. అలాగే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని మనం మెజర్ చేయడానికి ఫంక్షన్ పాయింట్ అనేది కూడా వన్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. లైన్స్ ఆఫ్ code depend on coding practices and function points vary according to the user. Okay. So depending upon the size of the project and depending upon the user, the function points may vary, but lines of code depending on the coding practices, it may also vary from project to project. అంటే addition of 2 numbers-కి some lines of code అనేది ఉంటుంది. సో అకార్డింగ్ టు దట్ లైన్స్ ఆఫ్ కోడ్ని మనం మెజర్ చేయడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆ ప్రోగ్రామ్ అనేది చిన్నదా పెద్దదా అనేది నువ్వు ఐడెంటిఫై చేయగలవు, అవునా. అలాగే సో ఎరేస్ ప్రోగ్రామే తీసుకున్నారనుకోండి, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ప్రోగ్రామ్. సో అక్కడ మనకి నంబర్ ఆఫ్ కోడింగ్ లైన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో based on that lines of code we can determine the size of the project. Okay. And also based on the function points we can identify the size of the project. Okay. Effort estimation. The managers estimate effort in terms of personal requirement and man-hour required to produce the software. Effort estimation. Effort ni kuda estimate cheyali mundugane manam. ఎఫర్ట్ అంటే టీమ్ మెంబర్స్ పెడతారు, వాళ్ళ ఎఫర్ట్ని వాళ్ళు పెట్టి వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని వాళ్ళు డెవలప్ చేసి ఇస్తారు. సో ఫర్ ఎఫర్ట్ ఎస్టిమేషన్ సాఫ్ట్వేర్ సైజ్ షుడ్ బి నోన్. సో ఇప్పుడు నువ్వు డెవలప్ చేసిన స్మాల్ సైజ్ ప్రాజెక్ట్ అనుకోండి, అక్కడ టీమ్ మెంబర్స్ కూడా
తక్కువ మందే అవసరం అవుతారు, రిక్వైర్మెంట్స్ తక్కువ అవుతాయి. సో దట్ ఏమవుతుందంటే ఆ ఎఫర్ట్ పెట్టే వాళ్ళని బేస్ చేసుకుని కూడా నేను సైజ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ స్మాలా, మీడియమా, లార్జ్ సైజ్ అనేది నేను చెప్పగలను. అదే కాంప్లెక్స్ ఏజ్డ్ ప్రాజెక్ట్ అనుకోండి, అక్కడ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఆటోమేటికల్గా రిక్వైర్మెంట్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాసెస్ ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో ఆ టీమ్ మెంబర్స్ కౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో బేస్డ్ ఆన్ దట్ ఫ్యాక్టర్ వీ కెన్ ఈజీలీ know the size of the project. This can either be derived by managers' experience, organization's historical data, or software size can be converted into efforts by using some standard formula. సో ఇలా ఎస్టిమేట్ చేయడం అనేది నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే ప్రాజెక్ట్ మేనేజర్కి ఎక్స్పీరియన్స్ వల్ల వాడు కరెక్ట్ వేలో ఎస్టిమేట్ చేయొచ్చు, లేదా ఆర్గనైజేషన్ యొక్క హిస్టారికల్ డేటాని బేస్ చేసుకుని కూడా నేను డిరైవ్ చేయొచ్చు, ఎస్టిమేట్ చేయొచ్చు ఎంతమంది టీమ్ మెంబర్స్ పడతారు ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి అనేది నేను చెప్పగలను అనేది చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ది ఎఫర్ట్ ఎస్టిమేషన్. సో ఎఫర్ట్ ఎస్టిమేషన్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఇది. ఓకే, నెక్స్ట్ టైమ్ ఎస్టిమేషన్. టైమ్ ఎస్టిమేషన్ అంటే ఏంటి? వన్స్ సైజ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ ఎస్టిమేటెడ్, అంటే ప్రాజెక్ట్ యొక్క సైజ్ స్మాల్ సైజ్ అని, ఎఫర్ట్ని కూడా కరెక్ట్ తక్కువ టీమ్ మెంబర్స్తోనే ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయగలమని కనుక మనం ఎస్టిమేట్ చేసినట్లయితే ద టైమ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద సాఫ్ట్వేర్ కెన్ బి ఆల్సో ఎస్టిమేటెడ్. అంతే కదా. సో తక్కువ టీమ్ మెంబర్స్తో ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలన్నప్పుడు తక్కువ టైంలోనే డెవలప్ చేసేయగలం. అదే కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అనుకోండి, అక్కడ టీమ్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు, ఆటోమేటికల్గా టైం అనేది కూడా చాలా ఎక్కువే పడుతుంది టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్ అనమాట. ఎఫర్ట్స్ రిక్వైర్డ్ ఆర్ సెగ్రిగేటెడ్ ఇంటూ సబ్ కేటగిరీస్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అండ్ ఇంటర్డిపెండెన్సీ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఓకే, సో రిక్వైర్మెంట్స్ని బట్టి, యూస్ చేస్తున్న టెక్నాలజీని బట్టి, ఇన్వాల్వ్ అయిన టీమ్ మెంబర్స్ని బట్టి నేను ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కంప్లీషన్కి ఎంత టైం పడుతుందో అనేది నేను చెప్పగలను. ఓకే, సో సాఫ్ట్వేర్ టాస్క్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ టాస్క్ యాక్టివిటీస్ ఆర్ ఈవెంట్స్ బై వర్క్ బ్రేక్ త్రూ స్ట్రక్చర్. అంటే నువ్వు ఆ ప్రాజెక్ట్ని ఎన్ని టాస్క్గా డివైడ్ చేస్తావో బేస్డ్ ఆన్ ద number of task count we can also determine the time period to complete that project. The tasks are scheduled on day-to-day basis or in calendar months. అంటే ఆ టాస్క్స్ అనేవి ఎలా పెర్ఫామ్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే డైలీ వైజ్ అవ్వచ్చు, లేదా అకార్డింగ్ టు ద క్యాలెండర్ మంత్స్ ప్రకారం మనం ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని నెంబర్ ఆఫ్ టాస్క్గా డివైడ్ చేసినప్పుడు టైంని కరెక్ట్ వేలో ఎస్టిమేట్ చేయగలం. ద సమ్ ఆఫ్ టైమ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఆల్ టాస్క్స్ ఇన్ అవర్స్ ఆర్ డేస్ ఈజ్ ద టోటల్ టైమ్ ఇన్వెస్టెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. అంతే కదా. సో 5 టీమ్ మెంబర్స్ నేను అపాయింట్ చేశాను, ఒక్కొక్క టీమ్ మెంబర్కి 1 month టైం అనేది ఇచ్చాను. ఆ 1 month టైం పీరియడ్లో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని వాళ్ళు ఫినిష్ చేసేసి నాకు డెవలప్ చేసే అవుట్పుట్ అనేది నాకు ఇచ్చేయాలి. సో ఆ 5 టీమ్ మెంబర్స్ కలిపి ఎంత టైం అయితే వాళ్ళు ఎఫర్ట్ని పెట్టి వాళ్ళు టాస్క్స్ని డెవలప్ చేసి నాకు ఇచ్చారో దట్ ఈస్ ఈక్వల్ టు ద టోటల్ టైం ఇన్వెస్టెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. అంతే కదా. అంటే 5 టీమ్ మెంబర్స్ 5 hours కష్టపడితే కానీ ఆ ప్రాజెక్ట్ డెవలప్ అవ్వలేదు. సో నేను ఎవరైనా ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఎంత టైం పట్టింది అంటే నువ్వు హిస్టరీ అంతా చెప్పుకొస్తావు. నేను 5 టీమ్ మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్క టీమ్ మెంబర్కి 1 hour ఇచ్చాను, వాళ్ళు డెవలప్ చేసి నాకు ఇచ్చారు అని చెప్పుకొస్తావా, లేదా 5 hours కంప్లీట్ చేయడానికి నాకు ఆ టైం పీరియడ్ అనేది 5 hours పట్టింది అని సింపుల్గా చెప్తావా? అవునా. సో సింపుల్గా మనం ఏం చెప్తామంటే 5 hours పట్టింది ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి ఇవ్వడానికి అని. నెక్స్ట్ వన్ ఈస్ కాస్ట్ ఎస్టిమేషన్. దిస్ మైట్ బి కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఆఫ్ ఆల్. అవునా కదా. కాస్ట్ని ఎస్టిమేట్ చేయడం అనేది చాలా టిపికల్ ఫేజ్ అన్నమాట, టిపికల్ ఫ్యాక్టర్ అన్నమాట. అంటే మనం ఇంత కాస్ట్ అనేది చెప్పి డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న టైంలో నేను ఇందాక చెప్పాను అడిషనల్గా టీమ్ మెంబర్స్ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వచ్చు, అండ్ అలాగే టైం అనేది కూడా ఎక్కువ అవ్వచ్చు,
ఇవన్నీ కూడా. సో, దాన్ని బట్టి ఆటోమేటికల్‌గా కాస్ట్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ముందుగానే ఇనీషియల్‌గా కాస్ట్‌ని ఎస్టిమేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ప్రాబ్లమ్ అనమాట. డిఫికల్ట్ టాస్క్ అనమాట. బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ మోర్ ఎలిమెంట్స్ దాన్ ఎనీ ఆఫ్ ద ప్రీవియస్ వన్స్. సో, కంప్లీట్‌గా ఇప్పుడు సైజ్ అనుకోండి, టైమ్ అనుకోండి, ఎఫర్ట్ అనుకోండి, దాని ఫ్యాక్టర్ మీద అది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, బట్ కాస్ట్ ఏంటంటే విల్ డిపెండ్స్ ఆన్ ఆల్ ద ఫ్యాక్టర్స్. అంటే టైము, సైజు, ఎఫర్ట్ మొత్తం మూడిటి మీద బేస్ చేసుకుని నేను ఈ కాస్ట్‌ని ఎస్టిమేట్ చేయాలి. కాబట్టి ఏ ఒక్క ఫేజ్ నేను సరిగ్గా ఎస్టిమేట్ చేయకపోయినా, ఏ ఒక్క ఫ్యాక్టర్ నేను సరిగ్గా ఎస్టిమేట్ చేయకపోయినా ఇక్కడ కాస్ట్ ఎస్టిమేషన్ అనేది తేడా వచ్చేస్తుంది. సో దట్ కస్టమర్‌కి ఇవ్వాల్సిన టైంలో ఇచ్చిన బడ్జెటెడ్ కాస్ట్‌లో నేను డెవలప్ చేసి ఇవ్వలేను. ఫర్ ఎస్టిమేటింగ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు కన్సిడర్ సైజ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. అంతే కదా! సాఫ్ట్‌వేర్ యొక్క సైజుని బట్టి ఇంత కాస్ట్ పడుతుంది, అంత కాస్ట్ పడుతుంది అని నేను చెప్పగలను. సాఫ్ట్‌వేర్ క్వాలిటీ. సో, క్వాలిటీ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ ఎలా ఉండాలి అనే దాని మీద నేను కాస్ట్‌ని ఎస్టిమేట్ చేయగలను. హార్డ్‌వేర్. నేను ఏమేమి హార్డ్‌వేర్ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకుంటున్నాను డ్యూరింగ్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అవన్నీ నాకు వాటన్నిటికీ నేను కాస్ట్‌ని ఎస్టిమేట్ చేయాలి. అండ్ అలాగే అడిషనల్ సాఫ్ట్‌వేర్ ఆర్ టూల్స్, లైసెన్సెస్ ఎట్సెట్రా. సో, ఏవైతే సాఫ్ట్‌వేర్ ఎక్విప్‌మెంట్ యూజ్ చేస్తున్నానో, ఏదైతే డిఫరెంట్ టూల్స్‌ని యూజ్ చేస్తున్నానో వాటన్నిటికీ నేను కాస్ట్ ఎస్టిమేట్ చేయాలి. స్కిల్డ్ పర్సనల్ విత్ టాస్క్ స్పెసిఫిక్ స్కిల్స్. సో, స్కిల్డ్ పర్సనల్ అంటే నథింగ్ బట్ టీమ్ మెంబర్. సో, ఒక్కొక్కళ్ళకి వాళ్ళ యొక్క స్కిల్ లెవెల్స్‌ని బట్టి నేను కాస్ట్‌ని ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ట్రావెల్ ఇన్వాల్వ్డ్ అండ్ కమ్యూనికేషన్. సో, కాస్ట్ ఎస్టిమేట్ చేసిన తర్వాత వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా! సో, ఎక్కడో నుండి ఆ టాస్క్‌ని వాళ్ళు డెవలప్ చేసి నాకు అవుట్‌పుట్ ఇస్తారు. సో, ట్రావెలింగ్ ఎలా ఏ ఏ వేలో జరుగుతుంది. అండ్ కమ్యూనికేషన్ ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా కమ్యూనికేట్ అవుతున్నాము. ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ అలాగే టీమ్ మెంబర్ అనేది మనం ఎప్పటికప్పుడు ప్రతి దానికి ఆహ్, ఈ కాస్ట్ అనే ఒక ఫ్యాక్టర్ లింక్ అయ్యి ఉంటుందనమాట. సో, కాబట్టి ఏ ఒక్కటి స్టడీ చేయకపోయినా ప్రాపర్ వేలో మనం కరెక్ట్‌గా దాన్ని ఆ ఫ్యాక్టర్‌ని ఎస్టిమేట్ చేయలేము. ఓకే. థ్యాంక్ యూ. We will continue this topic in another video. Thank you.